హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము లేసేపటికి చాలా టైం అయిపోయింది. దర్శకకి ఈరోజు సెలవు, అందుకే చాలా లేట్గా లేసాము. ఇప్పుడైతే వచ్చేసి నేనైతే మెట్లు అయితే తుడుస్తున్నాను. అంటే పిల్లలకు ముందు పాలు కాసి ఇచ్చేసాను, వాళ్ళు తాగేసేసారు పాలు అనేది. ఇంకా నా పని అనేది నేను చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి నేనైతే మెట్లు అయితే తుడుస్తున్నాను. ఈ మెట్లు అంటే ఇంట్లో పని ఏం చేయలేదు, ఫస్ట్ బయటకు వచ్చేసాను. బయట అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో పని చేసుకున్నాము అని. నాకు ఇంట్లో ఈరోజు చేయబుద్ధి అవ్వలేదు. ఈరోజు బయట పని చేసుకున్నాక ఇంట్లో పని చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేనైతే మెట్లు తుడిసేస్తున్నాను. ఈ మెట్లు అంటే 2 రోజులకు ఒకసారి లేకపోతే 3 రోజులకు ఒకసారి తుడవాలి. లేకపోతే వానరక్క మనిషిని పెడతానంది. ఆవిడ వచ్చేసి 700 800 అడిగినట్టుంది. నేను అంటే తుడవలేదు వచ్చినప్పుడు. నేను అలా పెండింగ్ పెట్టుకుంటూ ఉండేదాన్ని. నాకు అసలు తుడవాలనిపించేది కాదు. తర్వాత అక్క అందే మనిషిని పెట్టేస్తాను, నువ్వు తుడవట్లేదు కాబట్టి అన్నది. సర్లే, అంత రేట్ అయితే వద్దక్క, నాకు ఒక 500 అయితే నేను అంటే పెట్టుకుంటాను అని అన్నాను. 500 కూడా వేస్ట్, 250 ఇస్తాను అన్నట్టున్నాను. రోజు కదా వచ్చి తుడిచేది, ఆ మెట్ల వరకే తుడవాలి. సర్లే అని నేనే తుడిచేసుకుంటున్నాను రోజు. ఇప్పుడైతే మొక్కలకైతే నీళ్ళు పోసేస్తున్నాను. ఇంకా బయట మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ ఈ మొక్కలకి అనేది నైట్ అయితే నీళ్ళు కూడా పోయలేదు, అలాగే పడుకొని పోయాను. ఇంకా పొద్దున్నే పోదాంలే అని. ఇప్పుడైతే ఆయన ఇంటికి చాలా లేట్గానే వచ్చాము. ఇప్పుడైతే మొక్కలకైతే నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడైతే 8 టైం అట్లా అవుతున్నట్టుంది, 8, 9. ఈ టైంలో నేను మొక్కలకి అనేది నీళ్ళు పోసి బయట అనేది కడుక్కొని వస్తున్నాను. దర్శకకి ఈరోజు సెలవు, అందుకే స్కూల్ లేదని మేమందరం పడుకున్నప్పుడే లేచాము. వంశీ అయితే పొద్దున్నే వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోయాడు. మేమేమో పడుకునే ఉంటాము. ఇంకా ఇప్పుడైతే బయట కాడ చేయాలి. ఇంకా ముగ్గు పెట్టేసుకుంటాను బయట. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చేసి ఇక్కడ ఈ పని అనేది అయిపోద్ది నాకు. ఈ పని చేసేసుకుంటాను, క్లీన్ చేసుకుంటాను. అంటే ఇల్లు అనేది క్లీన్ చేయలేదు, మొత్తం ఇక్కడ అనేది పూలు అనేది పెట్టేసుకుంటాను ఫస్ట్. తర్వాత అనేది క్లీన్ చేసుకుంటాను. కొంచెం అంటే ఇలా పూలు పెట్టుకున్న తర్వాత నేను రోజు ధూప్ స్టిక్ నా దగ్గర అయిపోయినాయని నేను సాంబ్రాణి పొలాలు ఉంటే అవే వెలిగిస్తున్నాను. అది ఫ్రిడ్జ్ పైన పెట్టేస్తున్నాను వెలిగించి, మీకు ఎప్పుడు చూపించలేదు. నేనైతే ఈ వీడియోలో ఇప్పుడైతే నేను ధూప్ స్టిక్ అనేది వెలిగించుకుంటాను. ఎప్పుడు నా దగ్గర అయిపోయినాయని అవి వెలిగించాను. ఇప్పుడైతే ధూప్ స్టిక్ వెలిగిస్తున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా. ఎంత పనైనా చేసుకోవచ్చు ఆ టైంలో. ఆ వాసనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. ఇంకా ఎంత పనైనా చేసుకోవచ్చు ఈ టైంకి. ఇంకా అప్పుడైతే నేను ఇలా ధూప్ స్టిక్ అనేది వెలిగించేసుకుంటాను. ఇంకా పని ఉంటుంది, ఇంకా నేనైతే ఆ పని చేసేసుకుంటాను. నాకైతే ఇలా వెలిగించుకోకపోతే పని చేసుకోబుద్ధి అవ్వదు అన్నట్టు ఉంటుంది. అందుకే నేను డైలీ వెలిగిస్తూనే ఉంటాను. ఇది అంటే సాంబ్రాణి పొలాలు వెలిగించేదాన్ని, ఇప్పుడేమో ఇది ధూప్ స్టిక్ తీసుకొచ్చాను కాబట్టి ఇది వెలిగించుకుంటున్నాను. ఇప్పుడైతే రాగి చెంబు కూడా కడిగి బయట అనేది పెట్టేసుకుంటాను. ముందు ఈ పని అనేది అయిపోయింది, ఇంకా బయట పని. ఇంకా లోపలికి వచ్చి లోపల పని ఏదైనా చేసుకోవాలి. ఇంతలోకి బయట నేను కడిగేసాను కదా, ఇప్పుడైతే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ముగ్గు పెట్టిన తర్వాత ఇంకా బయట ఇంకా లోపల ముందు డోర్ అనేది వేసేస్తాను. ఇంకా కొంచెం బయట తడిగానే ఉంది, పిల్లలు ఆడుకున్నా సరే మొత్తం అంతా మళ్ళీ మట్టిగా అనిపించింది. ఇప్పుడు ముగ్గు అయితే వేసేసి నేనైతే డోర్ అయితే క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే వాళ్ళు వెళ్ళినా జారిపోతారు, మళ్ళీ ముగ్గు అంతా తొక్కేసేస్తారు, వేసినట్టుగా ఉండదు. అందుకే ఇప్పుడు డోర్ అనేది క్లోజ్ చేసేస్తాను. మొత్తం ఇలాగే కడిగి పెట్టుకుంటాను. ఎప్పుడు మొత్తం ఇంటి ముందే తడిగుడ్డ అనేది పెట్టకుండా నేను మొత్తం కడిగినాక పెట్టుకుంటాను. ఇప్పుడైతే మా దర్శక వాళ్ళు లోపల చూడండి ఎంత ఘోరంగా ఉందో, ఆడుకుంటూనే ఉంటారు ఇలాగే. ఏ పడితే ఇచ్చి పచ్చడి అట్ట చేస్తున్నారు. మా దానికి దర్శకకి జడేసాను, దానికి కూడా వేయాలంట. నేనైతే దానికి కూడా చిన్న పిల్లక అనేది వేసాను. లేకపోతే ఏడుస్తుంది వెయ్యి అని. నా దగ్గరికి వచ్చిందంట, నేను వీడియో ఫోటో తీస్తున్నాను ఏమన్నా అటు ఇటు వెళ్ళిపోతుంది, ఫేస్ చూపించమంటే. మా దర్శక ఇలాగే ఆడుకుంటుంది, ఇద్దరు కూడా ఏం కొట్టుకోరు పాపం, అలాగే ఆడుకుంటారా. ఇప్పుడైతే పుష్ప 2 సాంగ్ డ్యాన్స్ వేస్తున్నారా, పుష్ప 2 సాంగ్ వస్తుంది టీవీలో. అది చూసి మా చిన్నది దాని మీద అసలు భలే వేస్తుంది, పుష్ప అనుకుంటా. చాలా బాగా నవ్వు వచ్చేసింది నాకైతే. ఇప్పుడైతే గోంగూర పచ్చడి కూడా చేసేసుకుంటున్నాను. ఇలాగే పచ్చిమిరపకాయలతో చేస్తే ఒకసారి బాగుంది. ఇంకా నేను పచ్చిమిరపకాయలు పెట్టే చేస్తున్నాను, ఇంకా ఎప్పుడు తీసుకొచ్చినా సరే. వచ్చేసి వంశీ మార్కెట్కి వెళ్ళారు. మాకు మంగళవారం మార్కెట్ ఉంటుంది కానీ చాలా రేట్లు ఉన్నాయని మోన్జా మార్కెట్ దగ్గర
లూలు మాల్ దగ్గర ఒక మార్కెట్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళి తీసుకొచ్చారు. అయినా రేట్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఇలా ఫ్రూట్స్, ఇంకా పుదీనా, కొత్తిమీర అవి తీసుకున్నారు. ఇంకా కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నారు. పూలు కూడా తీసుకురామని చెప్పాను, కొన్ని తీసుకుని వచ్చారు. ఇప్పుడైతే ఇవేనండి, ఇవి కూరగాయలు అయితే కొన్ని తీసుకొచ్చారు. అన్నీ అసలు చాలా రేట్లు ఉన్నాయంట అవి. అంటే 2 రకాలు తీసుకొచ్చారు. కేజీ తీసుకొచ్చారు 80 రూపీస్ అంట. సర్లే ఈ రెండింటిది ఎలాగోలా అడ్జస్ట్ అయిపోవచ్చులే అనుకున్నాం. అయినా దర్శక స్కూల్ ఉందని తొందరగా తీసుకురామన్నాను, ఎందుకంటే కూరగాయలు కూడా ఇంట్లో అయిపోయినాయి. ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ తాండ్రా, మామిడి తాండ్రా ఇది. అసలు ఎంత బాగుందంటే, అసలు ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాల తర్వాత తిన్నాను. ఇప్పుడు నేను ఈ మధ్యలో ఎప్పుడు తిన్నాను, నా స్కూల్ టైంలో తినుంటాను. అది 5 రూపీస్ అంట, కొంచెం పీస్ పెద్దగా ఉండేది అది. ఇది వచ్చేసి చిన్నగా ఉంది. 30 రూపీస్ కంట పర్లేదమ్మా అనుకున్నాను. 30 రూపీస్ అంటే బెస్టేను, ఎందుకంటే ఇక్కడ చాలా రేట్లు ఉంటాయి కదండి. కేపీహెచ్పి దగ్గరే మేము ఉండేది. అసలు ఎంత రేటు ఉంటాయో, ఏది కొనాలన్నా హై రేట్లు, చాలా చాలా రేట్స్ ఉంటాయి. ఇవైతే నేను అది మామిడి తాండ్ర ఇప్పుడు తినడమేను, ఎప్పుడో తిన్నాను 8 సంవత్సరాల తర్వాత, మళ్ళీ ఇప్పుడు తింటామేను. చాలా బాగున్నాయి అసలు. తెచ్చినవి అన్నీ నేనే తినేసాను. వంశీకి అయితే ఒకటే ఇచ్చాను, అసలు వంశీ ఇంకా తినలేదు. ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్తాము. నైట్ ఇప్పుడు 8:30 అట్లా అవుతుంది. మేమైతే రెడీ అయిపోయాము షాప్కి వెళ్దామని. మేము ఇలాగే రెడీ అవుతాం ఇంకా షాప్కి సింపుల్గానే. తర్వాత అయితే మా ధన్విత ఏంటో చేస్తుంది, డ్యాన్స్ వేసుకుంటా. ఇద్దరు కూడా డ్యాన్స్ వేసుకుంటూనే ఉంటారు, నన్ను ఏమి ఇబ్బంది పెట్టరు. మా దర్శక అయితే చెప్పులు వేసుకుని వచ్చేసింది, ఇంకా వెళ్ళిపోతున్నామని. ఇప్పుడైతే మేము షాప్కి కూడా వెళ్ళిపోయాము. మధ్యలో ఏమన్నా తినడానికి తీసుకుని అయితే ఇచ్చాను. 8:30 అయిపోయింది కదా, మళ్ళీ వచ్చినాకైతే వంట చేసుకోవచ్చు అని. వంశీ కూడా పాలకి వెళ్తాడంట, నన్ను రమ్మన్నారా. ఇంకా నేనైతే వచ్చాను. ఈ మధ్యలో మళ్ళీ చిన్న స్టీల్ షాప్కి అయితే వెళ్ళాము కొన్ని సామాన్లు తీసుకోవడానికి అయితే. అవి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే వంట కూడా చేసేస్తున్నాను నేను ఇంటికి వచ్చి. ఒక పక్కనేమో. హలో అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను షాప్కి వెళ్ళానని చెప్పాను కదండి. నేనైతే స్టీల్ షాప్కి అయితే వెళ్ళాను. నేను అక్కడైతే ఏమేమి తీసుకున్నాను అనేది మీకైతే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బాక్స్ తీసుకున్నాను. దర్శకకి ఆల్రెడీ బాక్స్ అనేది తీసుకున్నా కానీ అది ఎక్కడ పడేస్తారో తెచ్చిన కాసేపటికే నాకు అసలు కనిపించట్లేదు, అది ఎక్కడ పడేస్తారో ఏంటో. ఇదైతే తీసుకున్నాను. ఇదంతా 150 రూపీస్ అంట, బాగానే ఉంది. ఇదైతే 150 రూపీస్, బాగానే ఉంది. ఇంకా ఇంకోటి కూడా తీసుకున్నాను. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 60 రూపీస్ అన్నారా, నేనైతే 50 రూపీస్కి అయితే తీసుకున్నాను ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది తాడు బట్టలు ఆరేయడానికి లేదు, 80 రూపీస్ అంట. ఇది కూడా నేను 50 రూపీస్కి అట్లా తీసుకున్నాను. 60 పడింది ఇది కూడా. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకేం తీసుకోలేదు. ఇంకా అవి వచ్చేసి మళ్ళీ నేను ఫ్యాన్సీ షాప్కి అయితే వెళ్ళాను. దర్శక వాళ్ళకి స్టిక్కర్స్ అయిపోయినాయి. ఇది వచ్చేసి మా చిన్న పాపకి, ఇది ఒకటి 15 రూపీస్ అంట. ఇది వచ్చేసి ఇది కూడా 15 రూపీస్, రెండు 15 రూపీస్. ఇది వచ్చేసి పేరు 20 రూపీస్ అంట. ఇది కూడా నేను ఎప్పుడు వాడతాను, ఇవి 20 రూపీసేను. ఇదిగోండి, ఇలాంటి ఒక 4 తీసుకున్నాను. 4 కలర్స్ తీసుకున్నాను. అంటే అన్ని కలర్స్ అయిపోయినాయి అక్కడ, ఈ కలర్సే ఉన్నాయి. వీటిలో నేను ఇంకా ఎతికి తీసుకున్నాను. ఇవి వచ్చేసి అన్నీ 4 వచ్చేసి ఒకటి 30 రూపీస్ అంట. 30 రూపీస్ అంటే నేను 30 20కి అయితే తీసుకుంటానని చెప్తే ఒకటి 20 రూపీస్ వేశారు. ఇవి వచ్చి 80 రూపీస్ అట్లా పడింది. అంతే, ఎంత చిన్నగా ఉన్నాయి వీటికి 30 రూపీస్ అంట. అసలు పిల్లలు అంటే చాలా రేట్లు ఉన్నాయి అసలు. ఇదైతే ఇట్లా 30 రూపీస్కి ఒకటి 20 రూపీస్ వేశారు, బాగానే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే అంటే పెద్ద సైజు కూడా ఉన్నాయి, దీంట్లో చిన్న సైజు ఉన్నాయి. ఇది కూడా 30 రూపీస్ అన్నారు. 20 రూపీస్కి తీసుకుంటాను అని చెప్పాను. ఇదిగోండి మా ధన్విత, చూడండి. హాయ్ చెప్పు, హాయ్. నేను వీడియో చేస్తుంటే నాతో పాటు చేస్తానని వస్తుంది. అదిగోండి, అన్నీ తీసేసి పక్కన పడేస్తున్నారు. ఇదిగో చూడు, హాయ్ చెప్పు. మీకేమో హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అని. సబ్స్క్రైబ్, లైక్, సబ్స్క్రైబ్.
అందరికీ వీడియో అనేది షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సపోర్ట్ చేయండి. ఇలాగే వీడియోస్ అనేది చేస్తాను. సబ్స్క్రైబ్ అని